హలో మీడియా సోదరులందరికీ నమస్కారం. గత 6-7 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి గత 10 సంవత్సరాల్లో ప్రజలకు లేనటువంటి స్వేచ్ఛ మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, అడగటానికి అన్ని అవకాశాలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ అందుబాటులో ఉండి ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రజలు ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రి దగ్గరికి, అదే రకంగా అధికారుల దగ్గరికి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనే ఉద్దేశంతో వస్తున్నారు. సెక్రటేరియట్ చూస్తే ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున ప్రజలు మంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వచ్చి వారికున్న సమస్యల పరిష్కారం కోసం రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా వాటికి కావలసిన అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా చేసుకుంటున్నారు. ఇది కాకుండా నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎఫ్సిడికి సంబంధించి ఏ రకంగా గత కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకొని ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీశారో దాని మీద ఒక వైట్ పేపర్ ఉంటుంది. అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఏ రకంగా తొందరపాటుతోని సొంత డిజైన్స్ తోని ప్రాజెక్ట్స్ కట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి ఈ కుంగిపోవడం కానీ, లేక దాంట్లో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి రావడం కానీ గత ప్రభుత్వం వల్ల జరిగింది అనేది ఇది ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీల్లో 5 హామీలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీ 2 గదుల ఇళ్ళు 10 సంవత్సరాలు కూడా అమలు చేయారు. అదే రకంగా యూత్ ఇచ్చినటువంటి హామీల్లో ఉద్యోగాలు కూడా దాదాపు వెంటనే 30,000 ఇచ్చారు. తర్వాత 30,000 నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ ప్రజా ప్రభుత్వంలో జరుగుతుంటే ఇవాళ నిన్న మాజీ ఎమ్మెల్యే మల్కాసుమన్ గారు, మాజీ చైర్మన్ మైన్స్ కిషాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి వారి సభ్యులు వారి కోసమే పనిచేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు అయిపోతారు. ఎంపీ అయిన దగ్గర, సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో దాదాపు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాలు దూరం పెట్టుకొని అధికారులతో రివ్యూ చేస్తూ ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే వారి అస్తిత్వం కోల్పోతున్నారనేటటువంటి దాంతోనే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబం వారి సభ్యుల కోసమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ పెట్టుకొని దాంట్లో అధికారుల్ని, సంబంధిత మంత్రి శ్రీధర్ బాబు గారిని, చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకి కావలసి అడిగి రావడమే కాకుండా వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చి అప్పటికప్పుడే అగ్రిమెంట్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇండస్ట్రీ సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి గారు తమ్ముడే కానీ ఆయన ఇప్పుడు అమెరికా పోలేదు. అది రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాక ముందు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ కానీ వారి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. వారి వ్యాపారం కానీ వారు చేసే పనులన్నీ ముఖ్యమంత్రికి సంబంధించినవి కాదు, అమెరికాలో చేస్తున్నారు. అక్కడ కంపెనీని వారు ఉన్నంత మాత్రం దానితో ఇక్కడ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అదే చేస్తారని మాట్లాడుతున్నారు. అదే రకంగా ఇంకో తమ్ముడు ఏదో ఎక్కడ ఉన్నారని చెప్తున్నాడు. ఆ ఇంకో తమ్ముడు కూడా
కొడంగల్కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అందువల్ల ఆ సమస్యలకు సంబంధించిన విషయాలన్నీ వారు ప్రజెంట్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఏ తమ్ముడు కూడా రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం ఎంపీగా పోటీ చేసినప్పుడు అందరు తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పిసిసిగా పనిచేసినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అందరు సోదరులు పనిచేశారు. అంతేగాని కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నా కుటుంబంలో ఎవరు కూడా అధికారంలో పాల్గొంచుకోవాలని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఆయన సొంత కుమారుడిని అమెరికా నుంచి తీసుకొని వచ్చి రాష్ట్రంలో మంత్రిని చేశారు. ఆయన సొంత మేనల్ని అభిశ్రామం తీసుకొని వచ్చి మంత్రిని చేశారు. ఇంకొక కథని తీసుకొని వచ్చి ఎంపీ సీట్ ఇచ్చారు. ఇంకొక కథని తీసుకొని వచ్చి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ అధికారాన్ని చట్టబెట్టి అధికారం వాళ్ళ చేతిలో గుట్టట్లో పెట్టుకొని 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినటువంటి ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి గారు మీద చేయటువంటి ఏళ్ళు చూపించేటట్టు అర్హత లేదు చెప్పడమే నాకు తెలుసు. ఎందుకంటే అందులో తిరుపతి రెడ్డి ఎంతో కాలంగా రాజకీయం చేస్తున్నాం. మరి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. తిరుపతి రెడ్డి ఎంపీ చేయడానికి కూడా కూడా మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వకుండా వంశీకచ్చిగా ఇచ్చారు. అంతేకాకుండా ఇంకో సోదరుడు కొండలరెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా రాజకీయంగా ఏ రకమైనటువంటి అవకాశంలో మరి రేవంత్ రెడ్డి గారు దేశ స్థానంలో పోటీ చేసిన కొండలరెడ్డి గారు కూడా కొండలరెడ్డి గారికి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి తమ్ముడు. ఈ రకంగా ఎవరిని రాజకీయంలోకి రాకుండా కుటుంబం చేతిలో అధికారాన్ని కుప్పెట్లో పెట్టే విధంగా చేయకుండా ఒక పద్ధతి నైతికంగా రాజకీయ నైతికత చూపిస్తూ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడటానికి మేమందరం ఎంపీలు 8 మంది కూడా ఖండిస్తున్నాం. చక్కన ఎంపీలకి 0 అవర్లో వారికి మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చారు. 0 అవర్ ఉంది. నేను కూడా 377 మాట్లాడటానికి నాకు అవకాశం వచ్చింది. అందువల్ల మిగిలిన 6 రాలేదు. అందరం కలిసి మాట్లాడుకుని కనిపిస్తున్నాం. ఇది వారి అస్తిత్వం కోసం మనం వారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర నాయకులకి ఏదో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడటం అంతా వారిని గురించి వారే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ లో కానీ ఇతర వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ఆలోచన కార్యాచరణ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీలో లేదు. ఉన్నదని కూడా ప్రజలందరికీ మీరు కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకసారి ఈ రకంగా మాట్లాడితే మీరు మాట్లాడిన విషయాలన్నిటి మీద విచారణ చేయించి బాధ్యుల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము తెలుస్తున్నాం. ముఖ్యమంత్రి ముఖ్యంగా ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు మల్లురావు గారు బీఆర్ఎస్ పార్టీ వైఖరి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే కానీ నవ్వొస్తుంది. ఎందుకంటే కుటుంబంలో తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏం చేయలేదు కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు తెచ్చుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. వాళ్ళ కుటుంబ సభ్యులను ఆఖరికి క్రియాశీలకంగా లేనటువంటి సంతోష్ రావును కూడా రాజ్యసభ పంపించి రోడ్లో ప్రజలలో నిలబడడం. సో మల్లురావు గారు దాని గురించి చెప్పారు. ముఖ్యంగా
నేను ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటన మీరు అందరూ చూసినట్టయితే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిందంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. గత ముఖ్యమంత్రి మా అంటే సింగపూర్ చైనా పోయేటట్టు ఏది అది ఫామ్ హౌస్ ని దాటిపోని ముఖ్యమంత్రి కూడా వచ్చిన 8 నెలల 2 సార్లు విదేశాలకు పెట్టుబడుల కోసం పోతే దాన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు వక్రీకరించి తెలంగాణ ప్రజల దగ్గర ఎలా అయితే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని మాటల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ అంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు. 10 ఏళ్లకు 8 నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 10 ఏళ్ల పాలనలో కిషన్ కన్నయ్య सूट बूट में बैंड बजाने अमेरिका गया नहीं. केटीआर గారు గతంలో ఎన్నిసార్లు సూట్ బూట్ में అమెరికా గए జెనీవా గए ఒకసారి అదే చర్చ పెట్టుకోవాలి ఫస్ట్ మనం. 10 ఏళ్లలో యువరాజు ముఖ్యమంత్రి కాదండి, ఐటీ మినిస్టర్ హోదాల 10 ఏళ్ళు ఎన్ని దేశాలకు పోయినావు, ఎన్ని దేశాలలో నువ్వు పెట్టుబడులు తెచ్చినావు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోయిండు అమెరికా. అరే అందరినీ తీసుకుపోతాడు, అరే తీసుకోవేండు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని తీసుకోవేండు, ఫైనాన్స్ సెక్రటరీని తీసుకోవేండు, ఐటీ సెక్రటరీ తీసుకోవేండు. ఎందుకంటే అక్కడ వరల్డ్ బ్యాంక్ ని కలవడం జరిగింది. మీ ప్రభుత్వంలో లెక్క 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, అన్ని కూడా 10 నుంచి 12% వడ్డీలకు తెచ్చి రాష్ట్రానికి నెలకు 6,500 కోట్లు వడ్డీలకే కట్టుకుంది. మౌలిక సదుపాయాల కోసం వరల్డ్ బ్యాంక్ అనేది 1-2% రేట్కే ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా నడపాల్సిన అవసరం కూడా మీకు తెలియకపోయి మన విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారి వరల్డ్ బ్యాంక్ అధికారులను కాకుండా చీఫ్ నే వచ్చిండు, మన రాష్ట్ర పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈవెన్ వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లలో కూడా వచ్చి తగ్గించే ప్రయత్నం ఏమన్నా ఉంటే కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది కాకుండా ప్రభుత్వం వచ్చిన మొదట్లో నుంచే ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం, ప్రభుత్వం ఎట్లా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప అసలు వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారైనా ఐటీ సెక్రటరీ గారైనా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే కదా. మేము కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు పారదర్శకత వచ్చే వాళ్ళు కూడా ఆఫీసర్లు పోయినప్పుడు మీ సొంత నిర్ణయాలు తెలంగాణ ఆస్తులు ఏమైనా పంచిపెడుతున్నాం అమెరికా పోయి. ఈవెన్ కేటీఆర్ గారి బామ్మని కానీ కవిత గారి భర్త గారు కానీ ఎవరన్నా కానీ తెలంగాణలో పెట్టుబడి పెట్టమంటే మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వచ్చే ఏ వ్యక్తికైనా ఏ పార్టీ వారైనా ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఒక గంజా వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, చీప్ లిక్కర్, ఇల్లీగల్ మద్యం వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలకు అనుమతులు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగాలు క్రియేట్ చేయడం, తెలంగాణ సంపదను పెంచడమే మా లక్ష్యం. అది ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు అనేది ముఖ్యంగా. దానదత్తంగా ఎక్కడ కూడా ఫ్రీగా భూములు ఇస్తలేదు. స్వచ్ఛ బైక్ అనే కంపెనీ 1000 కోట్లతో పెట్టుబడితో తెలంగాణకు వస్తాము, 500 మందికి ఉద్యోగాలు వస్తాయి, దీంతో మంచి జరుగుద్ది అంటే ఆ కంపెనీకి అవకాశం ఇచ్చింది తప్ప ఆ కంపెనీకి చర్చ జరిగింది. ఆ కంపెనీకి ఇంకా భూమి అలాంటిలే. ఆ కంపెనీ పెట్టుబడి పెడతా అంటే ఫార్మల్ మీటింగ్ జరిగింది. దానికి కూడా వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు 24 గంటలు భజన నెల తప్పితే జీతం రాదు. ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకపోతే బతుకు తెలియదు. ఎట్లా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, ఎక్కడ ఫోటోలు దొరుకుతాయా, దేన్నన్నా పట్టుకుందామా, ఈ ఆలోచన తప్ప తెలంగాణ ప్రజలకు ఏం పరిస్థితి ఉన్నాయి, గత 10 ఏళ్లలో మన జరిగిన పాలన ఏం జరిగింది,
మరి ఏది మనం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పర్యటనలో ముఖ్యంగా మీ అందరు రోజు పేపర్లలో చూస్తూ దగ్గర ఫస్ట్ కాగ్నిజెంట్ సిఇఓ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ. కాగ్నిజెంట్ సిఇఓ గారు 10 లక్షల చదరపు అడుగులలో అక్కడ ఒక సెంటర్ ను ఓపెన్ చేసి 15,000 మంది ఉద్యోగాలకు అవకాశం. అది కూడా ఎంత తోలంటే ఈ నెల 14వ తారీఖు నాడే ఈ కాగ్నిజెంట్ విస్తరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా పాల్గొనడం అంటే ఇమీడియట్ మెటీరియలైజేషన్. కాగ్నిజెంట్ అనే కంపెనీ 14వ తారీఖు నాడే హైదరాబాద్ లో విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అదొకటి. వాల్స్ కర్రా హోల్డింగ్స్ వాళ్ళు ఇప్పుడు ఇనీషియల్ గా రానున్న 5 ఏళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఇనీషియల్ గా $5 మిలియన్ తోటి వాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చి స్టార్ట్అప్ కంపెనీలను ప్రోత్సహించే విధంగా 1000 కోట్ల దాకా పెట్టుబడులను పెంచే విధంగా ఒక ఉపాయంతో రావాలని ఆలోచన ఉంటే వాళ్ళు చర్చలు. హైదరాబాద్ లో ట్రైజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన దాని మీద కూడా 1000 మంది ఉద్యోగాలు ఉంది అంటే ఈ ట్రైజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన కంపెనీతో కూడా చర్చ చేసి తర్వాత టెక్నాలజీ సర్వీసెస్ సొల్యూషన్స్ ఆర్టీఎం కంపెనీ కార్యక్రమాలు హైదరాబాద్ లో మొట్టమొదటి ఆఫీస్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ 500 మంది సాంకేతిక నిపుణులు దాంట్లో పనిచేస్తారు. ఇక హెల్త్ కేర్ రంగానికి వస్తే ఎస్డిఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పారు అమెరికాలో. ఇకపోతే తెలంగాణ 2G బయోటెక్నాలజీ దీనిదే నేను చెప్పింది ఇందాక ఇంధనాలు ఏది మన స్వచ్ఛపోయే డెఫినెట్ గా మనం ఏదైనా చేసినప్పుడు ఎవరైనా మన దగ్గర పెట్టి ఏదైనా మంచి చేస్తామని చర్చ చేయడం తప్పలేదు. ఎందుకంటే మాకు తెలియలేవు అంటే మా సొంత కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఇక్కడ ఆస్తులు ఇస్తే ఎవరు అనుకుంటారా? చదువురాక మంచి జరుగుతున్న ఉద్దేశంలో వాళ్ళు ఎవరో కంపెనీలో ఇచ్చిర్రు దాంట్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయని బట్టి మిస్టేక్స్ ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎవరు ఉంటారు ఎవరైనా ఆన్లైన్ లో వచ్చారు వాళ్ళ బుద్ధులకి ఆన్లైన్ లో ఉండి ఎట్లా ఆన్లైన్ లేకుంటూ ఆన్లైన్ ఉందనే తెలుస్తుంది కదా. ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పుడు ఎవరు పెడితే ఇన్వెస్ట్మెంట్ చాలా కిరణ్ కుమార్ రెడ్డి రేపు లండన్ ఆస్ట్రేలియాలో ఎవరైనా నాకు దగ్గర దోచుకుండి వ్యాపారం చేస్తా వస్తే నేను తీసుకొస్తే తప్ప తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యోగాలు క్రియేట్ చేసి కంపెనీలు పెట్టిస్తే తప్ప చెప్పండి. సో ఇట్లా తెలంగాణకు సంబంధించి విమెన్ ఫార్మా 400 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. అంటే ఇవన్నీ నేను చెప్పేది వెళ్ళాలి ఎత్తలేదు. ఏదైతే ప్రాక్టికల్ గా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయనే దాని మీదే చెప్తున్నాడు. సో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి నిర్మించాలని చెప్పి అమెరికాలో జరిగినటువంటి తెలుగు సంఘాల నాయకులతో చర్చలు చేసినప్పుడు మీరందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తెలంగాణకి తీసుకురావాలని ఆయన రిక్వెస్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి. తెలంగాణలో హైదరాబాద్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఒకప్పుడు జూబ్లీస్ బంజారాస్ లో వేరేప్పుడు ఇప్పుడు కూడా కొన్ని కొత్త ఏరియాస్ ఈస్ట్ సైడ్ ఇంకా వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయింది. ఈస్ట్ సైడ్ హైదరాబాద్ లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ రావాలన్న ప్రోత్సాహ కార్యక్రమం కూడా అక్కడ చేస్తుంది. సో ఈ పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పి ఆయన ప్రయత్నం చేసుకుంటే దాన్ని తట్టుకోలేక గత 2 రోజుల నుంచి మీరు చూస్తూనే ఆయన అమెరికా పోయినప్పటి నుంచి అంటే అంతకుముందు వీళ్ళు పోయిన అమెరికా అంతకుముందు 10 ఏళ్ల నుంచి వీళ్ళు అమెరికాలో ఏం సాధించడో ఏ రోజు చెప్పలేదు. ముఖ్యమంత్రి వాళ్ళు ఏ రోజు అమెరికా పోయిన పరిస్థితి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పోయినట్టు ఎవరు పోయిన అమెరికా ఏ కంట్రీలు పోయి 2 కంట్రీలు పోయి ఏది సింగపూర్ చైనానే మన చైనా పెట్టుబడి పెట్టిందా తెలంగాణ. సో నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక మధురెడ్డి గారు చెప్పినట్టు స్వేచ్ఛా పాలన ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ గ్యారంటీస్ ఫుల్ఫిల్ చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయడం, వీలైనంత మటుకు పెట్టుబడులు తీసుకురావాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. ట్రాన్స్పరెన్సీ అనేది సింపుల్ అని చెప్పిన పక్కన ఉన్న అధికారులు అందరూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులే. గతంలో కేటీఆర్ గారు పెట్టిపోయినటువంటి అధికారి సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ ఐటీ సెక్రటరీ అని. సో నేను అనేది ఏంటంటే జేఎస్ రంజన్ గారు నేను అనేది ఏంటంటే ఏదైనా మాట్లాడే ముందు
ఉంది కదా ఒక కడపత్రం పేపర్ ఏదైనా రాసుకోవచ్చు, రాసుకొని రిలీజ్ చేస్తా, ఎవరు చదవకుండా ఆన్లైన్ రిపోర్ట్ కానీ ఒక పిచ్చి ఆలోచనతో ఇట్లాంటి పిచ్చి మాటలు రాస్తుంది, పిచ్చి మాటలు రాయడానికి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే 8 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 8 నెలల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా మంత్రులు రాత్రి పగలు కష్టపడి తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం, తెలంగాణలో పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రచారం చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ డే 1 నుంచి చెప్తున్నా, మీరు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఉండండి. మీరు అసెంబ్లీ వేదికగా కానీ ఎక్కడైనా తప్పులు చేసినప్పుడు తప్పుల్ని పట్టుకోండి తప్ప ఇనిషియల్ గా ఏం కాకముందే ముఖ్యంగా మీకున్నటువంటి ఆ పెంపుడు జాతులను దయచేసి సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద వాళ్ళకేదో జీతాలు ఇవ్వాలని వాళ్ళేదో విక్రయం చేస్తే వాళ్ళకు ఏదో జీతాలు పడతాయని ఆలోచనతో సోషల్ మీడియా దిగిపడతాయి పెట్టొద్దు. రెండోది, కొంతమంది ఎమ్మెల్యే ఇందాక మనరావు గారు చెప్పారు, ఎంత తొందరగా అంత తొందరగా పోయి ప్రెస్ మీట్ పెట్టాలి, భారత దగ్గర మంచి మాటలు సంపాదించాలి. చూసినావా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎవరు తప్పు చేసలేదు, నేను తప్ప నేనే బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ నాకు యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు తీసుకొచ్చి పెద్దగా చేసి కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ విశ్వాసాన్ని చూపించాలని ఆవేశం పడిపోయి ఏదైనా సగం సగం ఇన్ఫర్మేషన్ చేతికి చిక్కగా డొల్లు కూడా పోయి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టి, ఎంత తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టేంత అమాయకులు కూడా కాదు. వాళ్ళందరికీ తెలిసి ఏం జరుగుతుందో తెలవడమే కాకుండా ఏం జరగబోతుందో కూడా తెలుసు వాళ్ళకు. వీళ్ళు ఏదైనా ఢిల్లీకి వచ్చి 6 రోజులు ఏదో ఉన్నట్టు మనకి ఏం సంప్రదింపులు జరుపుతున్నారు బీజేపీ ప్రభుత్వం కూడా అదేదో చేసుకొని సెట్ అయిపోతే బెటర్ వాళ్ళు. ఎందుకంటే జరుగుతున్నట్టే ఉంది. 5-10 రోజులు ఏం చేస్తారు, అడ్వకేట్ల తోటి వాళ్ళ చెల్లె బెయిల్ కోసం వస్తే వారం రోజులు చెప్తారు అడ్వకేట్ తోటి మాట్లాడడానికి. మన కూడా కేసు ఉంటే అడ్వకేట్ దగ్గర 8 గంటలు కూర్చుంటాం, కూర్చుంటే అడ్వకేట్ దగ్గర 1 గంట కూర్చుంటాము. ఏమైతుంది ఫ్యూచర్ బెయిల్ వస్తుందా బెయిల్ రాదా ఏమున్నాయి సెక్షన్ చూసుకొని పోతారు తప్ప 5 రోజుల నుండి ఏమవుతుందా అని చెప్తున్నారు. అదే నేనేమంటున్నా, నేనేం లేను నాకు కూడా వచ్చాను. కానీ రాజకీయాలలో ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వచ్చేటువంటి ఇప్పుడు అది ఏం జరుగుతుంది అది శూన్యం. నిన్నమన్నా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పథకాలు నడతలేవు అంటే కళ్ళు దొబ్బినాయండి. 10,000 ఆల్రెడీ 6,500 మొదటి రోజే డిస్బర్స్మెంట్ అయింది. ఏది రైతు రుణమాఫీ ఇప్పుడు 1,50,000 అయింది. దాంట్లో కొన్ని క్లాస్ ఉన్నాయి, చిన్న మిస్టేక్స్ కరెక్షన్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తాం. 31,000 కోట్లు ఇవ్వాలనేది పట్టుదలతో ఉన్నాం, 31,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది పట్టుదలతో ఉన్నాం. 100% ఇస్తాము. అరే ఒక్క రూపాయి కనపడతలేదా? ఆన్లైన్లో జనాలకు పైసలు వస్తలేవా? ఎన్ని వేల మందికి వచ్చింది రైతులకు తెలియదా? ఏం మాట్లాడతాడు? ఇక్కడి నుంచి పోయి అక్కడ పోయి స్పీడ్ పెట్టేసి తెలంగాణ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు, తెలంగాణలో ఏం లేదని చెప్తారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు పార్లమెంట్ లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ మంచి ఇక్కడ రూలింగ్ ఇక్కడ మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి వాస్తవాలు మాట్లాడుకోవాలి. ప్రతిపక్షంలో ఉండి తప్పిదాలు జరిగినప్పుడు తప్పిదాలను ఎన్నికి చూపించాలి తప్ప నోరుకు వచ్చినట్టు జరుగుతున్నాయి జరగనట్టు అసలు ఏం జరుగుతలేదన్నట్టు మాట్లాడితే అది కిషన్ రెడ్డి గారి మీద తప్పు, అది కేటీఆర్ గారి మీద తప్పు, అది వాళ్ళ దగ్గర ఉన్న బాగా సుమన్ మీద తప్పు, వాళ్ళ కింద సోషల్ మీడియాలో పనిచేసి ఇంకెవరికైనా తప్పే. నేను అనేది ఏంటంటే క్లారిటీ ఉండమని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ గారి నాడు తిరిగి భారతదేశానికి సౌత్ కొరియా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా ఎన్ని కంపెనీలు మనం వితిన్ 2 months రివ్యూ చేద్దాం. దానికంటే ముందు నేను ముఖ్యంగా మరొకసారి అడుగుతున్నా, గత 10 సంవత్సరాల్లో సూటు కూటు కిషన్ కన్నా ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళి ఎన్ని డబ్బులు తెచ్చిందో మాత్రం 100% ఇవ్వాలా, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎన్ని టూర్లు పోయింది మొత్తం 2014 నుంచి 2024 దాకా కేటీఆర్ గారు అక్కడే ముఖ్యమంత్రి అనుకొని కుటుంబ పాలనకు సంబంధించిన ఒక కొడుకుగా ముఖ్యమంత్రి తరఫున ఒక ఐటీ మినిస్టర్ గా పోయి ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు తెచ్చిండు అనేది మాత్రం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే పక్క వాళ్ళ మీద ఏళ్ళు చూపించినప్పుడు 8 నెలల ప్రభుత్వం మీద మీరు ఏళ్ళు చూపించినప్పుడు అదేలా మీ ప్రభుత్వం మీద అడగడం ఎవరు? మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకున్నాం? ఓటు బ్యాంక్ అధికారాన్ని కలిపితే కూడా మీకు దౌర్లాట చేస్తున్నట్టే మీకున్న విఘ్నతకు నేను వదిలేస్తున్నాను తెలియజేస్తూ ఇప్పుడు అన్నా
ఇప్పుడు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు కూడా కొంచెం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి మంత్రివర్గ సహచరులతో మరి ముఖ్య అధికారులతో అమెరికా లాంటి సౌత్ కొరియా పర్యటన మన రాష్ట్ర అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల కోసం వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. గతంలో మీరు చూసినారు 3 months బ్యాక్ దావోస్కి వెళ్ళి అక్కడ కూడా 40-50 వేల కోట్ల అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా 10-12 రోజుల్లో వారి విదేశీ పర్యటన మినిమం 50,000 crores మనం ఇన్వెస్ట్మెంట్ తేవాలన్నదే వారి ఉద్దేశంతో వారు కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ లీడర్, ఒక యూత్ లీడర్, వారు ఒక విజన్తో అది ముందుకెళ్తా ఉన్నారు. మరి అటువంటి విజన్కు వెళ్ళే నాయకుడికి లేనిపోని విమర్శలు చేయడం బాధాకరం. ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగా మరి వారు మన తెలంగాణ రాష్ట్రానికి నంబర్ 1 రాష్ట్రంగా, పెట్టుబడిదారు రాష్ట్రంగా చేయాలన్నది వారు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా నా జైరాబాద్ నియోజకవర్గం నేను ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. రేపు అధికారంలో ఉన్నప్పుడు 2009 14 మధ్యన నేను చదివిస్తున్నాను నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది అప్పటికి దానికి 12,000 ఎకరాలు సేకరణ చేసి పరిశ్రమ స్థాపన చేయాలని మొదలుపెట్టిన ఫస్ట్ ఫేజ్ 3,000 ఎకరాలు కూడా అక్వైర్ చేసింది. కానీ గత 10 సంవత్సరాలు ఒక పరిశ్రమ రాలేదు మా ప్రాంతం. కానీ వచ్చిన మొన్న మా ప్రభుత్వంలోనే మరి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కొనసాగించుకుంటూ ఇప్పటికీ 5,000 నుంచి 6,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం లేదు. ఇంకా కూడా 7,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా 2 ముఖ్య పరిశ్రమలు నా దగ్గర వస్తా ఉంది. వెబ్ టెక్నాలజీ డిఫెన్స్ సంబంధించింది, వారికి 500 ఎకరాలు కేటాయించడం జరిగింది. మరి ఉన్నాయి సౌత్ కొరియాకి ముఖ్యమంత్రిగా వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారు అమెరికా తర్వాత? ఉండే పరిశ్రమకు 800 ఎకరాలు మా కేరళ పార్లమెంట్ అలొకేషన్ చేయడం జరిగింది. పేపర్ ఫ్యాక్టరీ అక్కడ వెళ్ళి అక్కడ ఉండే పరిశ్రమని సంప్రదించి చెప్పి ఎంఎడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన మా జైరాబాద్ నియోజకవర్గం సంబంధించి చెప్తాను. ఆ విధంగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమల విషయం, ఐటీ పరిశ్రమలే కానీ అన్ని రకాల పరిశ్రమలకు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. మరి మా పాలనలో ఎందుకంటే ఆయన ఒక వీధంతోనే మన రాష్ట్రాభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటే లేని పని విమర్శలు చేసి ఇప్పుడే మా పెద్దలు మరి మల్లు రవి గారు కానీ రామలా కిరణ్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు మరి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమం చేసినారు. ఓన్లీ ప్రజలకు షో హైదరాబాద్ లో మన గురించి కూడా షో చేసి మేమే అభివృద్ధి చేసినామని ఒక ఇంగ్లీష్ భాషలో అన్నపిల్లంగా మాట్లాడుకుంటూ ఏదో నేనే అనే కమాండ్ ఉన్నది, అది సబ్జెక్ట్ అని చెప్పడం, దాని ద్వారా ప్రజలను అట్రాక్ట్ చేసి ఏదో హైదరాబాద్ సిటీలో మేమే చేస్తున్నట్టు చేసి ప్రజలు భ్రమం పోయినాయి. ఇంకా మీరు ఆ భ్రమం ఉండకండి. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు వస్తా ఉన్నాయి. దానికి మా జైరాబాద్ నీరు జోన్లోనే చూస్తా ఉన్నాం. ఇప్పుడు పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియా కూడా ఇస్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా మన కళ్ళకు కనిపిస్తాయి. ఇటువంటి పనులు చేయకుండా మీరు కూడా సహకరించండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి, సలహాలు ఇవ్వండి. మరి తెలంగాణ కోసం మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ ఎందుకు చేసినాం? నేను ఎంపీగా నాకు 15th లోక్సభలో తెలంగాణ పోరాటంలో భాగంగా మరి మంచి మా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి ఉండాలని కార్యక్రమాలు చేసినాం. మరి అభివృద్ధికి ఇప్పుడు గత 10 సంవత్సరాలు కుటుంబ పాలన తీసుకుని మీరే బాగుపడ్డారు. కానీ ఇప్పుడు మేము తెలంగాణ పునర్నిర్మాణానికి మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని సహకరించవలసిందిగా ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు కానీ ఇంకా బీజేపీ నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. सेपरेट ले लो बाइट, सेपरेट ले लो, सेपरेट ले लो। Thank you. Somebody is